ధాన్యం కొనుగోలు చేయడం లేదని సొసైటీకి తాళం వేశారు అన్నదాతలు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వరకు సొసైటీ ముందు నుండి కదిలేది లేదంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరపూర్లో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని సొసైటీకి రైతులు తాళం వేశారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వరకు సొసైటీ ముందు నుండి కదిలేది లేదంటూ రైతులు బైఠాయించారు. 4వ తేదీ నుండి సొసైటీకి సెక్రటరీ రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం వస్తే మా పరిస్థితి ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సెక్రటరీ పై చర్యలు తీసుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? 4 పెట్టిన పైసలు 10 మూటలు పెట్టిన మేము ఇస్తాం కదా పైసలు. మరి మీరేం కొట్టున్నారు తీయడానికి? ఒక్క మూట ఈ శివారు అడ్లు తగ్గుతాయా? మరి మేము నొల్లి పెడితే మేము నొల్లి పెట్టారు, తాళం వేస్తే తాళం వేసినారు. మీరు చేసే పనులు ఇట్లా. మరి మేమేమైపోలా? ఒక్క ఆనబడితే మా పరిస్థితి ఏం సార్? పొలాలు ఉన్నాయి. ఇప్పుడు నీకంటే ఇక్కడ ఏం రావాలి? నువ్వు వచ్చి ఇక్కడ అందుబాటులో ఎక్స్ సర్పంచ్ని మేము 4వ తారీఖు వచ్చినాం సార్. చిన్న రైతుల మొత్తం 4వ తారీఖు వచ్చినాం. మాకంటే వెనకకెళ్ళి కోసిన వాళ్ళే పెడుతున్నారు సార్. పెద్ద కూట్లు పెడుతున్నారు. మా పెట్టకచ్చి మరి సొసైటీలో అడిగితే అందుబాటులో సెక్రటరీ గారు లేరు. మరి మా రైతు అడిగితేనేమో ఏం అడిగితేనే నేను పెట్టని చెప్తున్నాను. మరి బయట ఏమైనా కమిషన్ తీసుకొని పెడుతున్నారా? మీరు ఎట్లా పెడుతున్నారు? మాకెందుకు పెట్టకచ్చారు? మరి మా ఆయన ఏమన్నా అలా అట్లా మ్యాచ్ ఎట్లా వస్తాయి? మా ఎందుకు రావు అని మేము ఇలా కొట్లాడితే మాకు అందనిచ్చేటోళ్ళు లేదు సార్. ఆయన సంచులకు ఆయనకు బతులాడి సంచులు తీసుకుపోతే కూడా పెట్టకచ్చారు. మరి మేము 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా మేము ఎదురు చూస్తున్నాం సార్. కొట్లాడుతూనే ఉన్నాం, పెట్టలేదు. మరి బయట ప్రకాశరావు కెంపులో పెడుతున్నారు సార్. సంబాపురం శివార్లో పెడుతున్నారు. అక్కడ మా మూటలు తీసుకుని అటు పెడుతున్నారు. మరి మా ఎందుకు పెట్టకచ్చారు? బైరాపూర్ శివార్లో పెట్టకచ్చారు సార్. రైతులు ఎక్క ధాన్యం ఎక్క మరి వేరే ప్రకాశరావు కెంపులో పెట్టడంత అవసరం ఏమి వచ్చింది సార్? మేము అడుగుతున్నాం. ఆయన పెళ్ళి మా పెట్టంటే కూడా ఆయన కంటే ఎదురుకెళ్ళి కోసిన 2 రైతులే పెట్టారు. మరి పెద్దోళ్ళయి మరి ఆయనే పెట్టలేదు. ఆయన అడితే మేము పెట్టమంటున్నాం. మరి ఏనానికి ఆయన మరి ఎందుకు అంటున్నారు అవి? మరి మీ వెనక ఏమున్నదని మేము అందరం రైతులం ఆవేదన చేస్తున్నాం సార్. ఆయన ఫోన్ లేపలే రాలేదు. ఎవరు సెక్రటరీ అందుబాటులో లేడు. చెప్పండి తడిసిపోతాయని మేము పోయిన సంవత్సరం ఆనకాలం కూడా పంటలు పోయినాయి సార్. ఇది కూడా నానిపోతే మా అందుబాటు అవుతుంది. మేము ఆందోళన చెందుతున్నామని బాధపడితే కూడా పెట్టకచ్చారు. వాన ముగ్గులైందని నేను అంతా రైతులంతా ఒకటై లొల్లి పెట్టుకుని వాళ్ళ తాళం వేసేసినాం సార్. సిబ్బందిని తాళం వేసేసినాం. పై అధికారులు వచ్చిందాక మేము తీయమని సెక్రటరీ కూడా అందుబాటులో లేడు. ఇవాళ 4వ తారీఖు నుంచి అందుబాటులో లేదు సార్ సెక్రటరీ. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, చెప్తలేరు. ఈ సిబ్బంది ఏం చేస్తారు సార్? బెదిరిస్తాను వాళ్ళకంటే వాళ్ళకి సంతులు ఇస్తున్నారు, పెడుతున్నారు. ఒక్కటే మూటలే లేవు. దానేమంతా పొలాల్లో పోసుకున్నారు సార్. వర్షం పడితే అంతా నానిపోతాయి సార్. మొత్తం పొలాల్లో ఉన్న జాగలు లేక పొలాల పొడి పోసుకున్నారు. ఒక్క డల్లు పడితే కూడా నీళ్ళు అవుతాయి. సొసైటీ పరిధిలోని రైతులను కోరుతున్నాం. అందరం చిన్న రైతులేమే ఉన్నాం. ఎకరం నుంచి 5 ఎకరాల లోపు రైతులేమే ఉన్నాం. మా వార్డులు ICDMS నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, లేకపోతే IKP నుంచి కానీ మా వార్డులు తొందరగా సొసైటీ మా బైరాపూర్ గ్రామ పంచాయతీ ఉంది. బైరాపూర్ గ్రామ పంచాయతీ కింద సంబాపూరు, బొప్పస్పల్లి ప్లస్ మల్లాపూర్ ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సొసైటీ నుంచి ఈసారి ఎవరు కూడా అధ్యక్షులు లేడు. ఉన్న ఓన్లీ CEO సార్ ఏం చేస్తున్నారంటే ఈసారి కూడా మొత్తం పెద్ద కూట్లను చూసి 400 నుంచి 500, 1000 కూట్లను చూసి పెడుతున్నారు. చిల్లర రైతులను ఎవరు పట్టించుకుంటే అవన్నీ కూడా పొలాలలో ఉన్నాయి. అందరూ ఇప్పుడే వడగల వాళ్ళు 23 వరకు ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. దాని ద్వారా రైతులందరూ ఇప్పుడు శుద్ధి అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది. అట్లనే ఉన్నాయి వాళ్ళు. వీళ్ళు మొత్తం పెద్ద తోటలను పెడుతుంది. కాబట్టి మా అందరూ దయచేసి సొసైటీ నుంచి వాళ్ళు కాట పెట్టగలరని కోరుతున్నాను. రేపు పెడతాం, ఎల్లుండి పెడతామని చెప్తున్నారు. మ్యాచర్ వచ్చినా కానీ ఇవాళ రేపు అని చెప్తున్నారు. 4 ఉద్యోగస్తులను పెట్టుకున్నారు. ఆడు ఒకటి ఇరిపోతుండో ఒకటి అడ్డుపోతున్నాడు. ఈ CEO సరేమో మీకేనే ఉన్నామా మేము పెడతాం ఆవిడ అడుగు ఒక్క కుట్లు చెప్తలేడు. ఒకసారి వీళ్ళకి చెప్తే ఇంకోసారి వాళ్ళకి చెప్తున్నారు. దాని ద్వారా CEO సార్ పైన చర్చ తీసుకుని తొందరగా కూడా కొట్టగలరని కోరుతున్నాను. వదిలేపోయింది సార్. ఇప్పుడు ఎంతో తారీఖు? ఇప్పుడు 18వ తారీఖు, 19వ తారీఖు ఇప్పటికి అడ్డుపోతే నా ఉన్నాయి 2 ఎకరాలు సార్. నేను గరీబోని. ఏం కావాలి? నేను రైతులు గరీబ్ రైతు ఏమైపోలే చెప్పు.
నిన్న మొగులైందంతా భయం నాకని నిన్న మన వసుకొచ్చి పెట్టారు అలా అంటే మా ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం పోరగాలు అంటారు మాకేమో చెప్తారు ఇటు చెప్తారు అలా చెప్తారు అంటాడు ఒకరు పడతారు అదేమో పోయాలి ఎప్పుడు సెక్రటరీ ఇంకేం చేస్తాం ఎంతగా భరించాలి మేము ఎంతగా భరించాలి లేకపోతే ఒక్క కుప్ప లేదు ఒక్క కుప్ప కూడా లేదు ఒక అట్లా రాసలేదు నాలుగు దారి పోవడానికి ఇంకా కోసినప్పుడు అది చెప్తాడు 4వ తారీఖు ఎప్పుడు ఇప్పుడు 5వ తారీఖు మరి నాకైనా ఎన్ని రోజులు పోయినాయి గరీబ్ మేము ఉన్న పరిస్థితి రావాలి మరి చేసుకొని బతుకుతాను నేను డబ్బులు చిల్ల పెడుతున్నాడా ఏమని నేనైతే